ఈ 3 క్వశ్చన్స్ రావణుడు శూర్పణఖను అడిగి ఉంటే రామరావణ యుద్ధంలో ఇంత రక్తపాతం జరిగి ఉండేది కాదు. శూర్పణఖ రావణుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నా ముక్కు చెవులు కోసేశారు, నువ్వు ఉండంగానే నాకు ఇంత పెద్ద అవమానం జరిగింది, ఇంత పెద్ద లంకాధిపతివై ఉండి ఏం లాభం అని ఏడుస్తూ చెప్పింది. శూర్పణఖ దొంగ ఏడుపు చూడంగానే రావణుడు కోపంతో ఎవరు చేశారు, వాళ్ళని నాశనం చేస్తా అని కోపంతో ఊగిపోయాడు. రావణుడికి కాయిన్ ఒకవైపు మాత్రమే తెలుసు, కానీ కాయిన్స్ కి 2 వైపులా ఉంటాయని ఆ కోపంలో తెలుసుకోలేకపోయాడు. రావణుడు తన చెల్లితో ఈ 3 ప్రశ్నలు, అసలు నువ్వు రామలక్ష్మణుల్ని కలవడానికి ఎందుకు వెళ్ళావు, ఏం చేయడానికి వెళ్ళావు, అక్కడ అసలు ఏం జరిగింది, రామలక్ష్మణులతో ఒకసారి నేను మాట్లాడి చూస్తా అని ఈ 3 ప్రశ్నలు అడిగి ఉంటే రామరావణ యుద్ధంలో అంత రక్తపాతం జరిగి ఉండేదే కాదు. ఎవరైనా ఏదైనా వేరే వాళ్ళ గురించి వచ్చి చెబితే గుడ్డిగా నమ్మేయకండి. అవతల వైపు నుంచి కూడా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా డిసిషన్ తీసుకోకండి. కాయిన్స్ కి 2 వైపులు కాదు,